సంపాదించిన సొమ్ములో కనీసం 30% అన్నా పొదుపు చేసుకోమంటున్నారు పెద్దలు. ఆర్థిక నిపుణులు కూడా ఇదే మాట చెబుతుంటారు. ఇండియాలో మధ్యతరగతి వారు ఎక్కువ మంది ఉంటారు. వారిలో ఎక్కువ శాతం ఏదో ఒక అవసరాల నిమిత్తం అన్నట్టు తమ సంపాదనలో ఎంతో కొంత శాతం ఖచ్చితంగా పొదుపు చేస్తున్నారని తాజాగా సర్వేలో వెల్లడైంది. భారతదేశంలో పొదుపు రేటు 30.2% ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకో వ్రాప్ నివేదిక రిపోర్ట్ ఇచ్చింది. ఇది ప్రపంచ సగటు 28.2 కంటే చాలా ఎక్కువ. డబ్బు పొదుపులో భారత్ ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. పేదవారు సైతం ఎంతో కొంత డబ్బును పొదుపు చేస్తున్నారు. 2 దశాబ్దాల ముందు వరకు సాంప్రదాయ పద్ధతిలో పొదుపు చేసేవారు. కానీ ఇప్పుడు ఇండియన్స్ లో ఎక్కువ శాతం మంది మ్యూచువల్ ఫండ్స్, ఇతర ప్లాన్స్ ద్వారా డబ్బు సేవ్ చేస్తున్నట్లుగా ఎస్బీఐ తన సర్వేలో వెల్లడించింది. పొదుపులో ఇండియా కంటే ముందు వరుసలో చైనా, ఇండోనేషియా, రష్యా దేశాలు ఉన్నాయి. చైనా ప్రజలు సంపాదించిన సంపదలో దాదాపు 46.6% పొదుపు చేస్తున్నారు. దీంతో చైనా పొదుపులో నెంబర్ 1 స్థానంలో ఉంది. అక్కడి వారిలో దాదాపు 75% మంది ఎంతో కొంత మొత్తంలో వివిధ రూపాల్లో పొదుపు చేస్తుంటారని వెల్లడైంది. ఆ తర్వాత స్థానంలో ఇండోనేషియా నిలిచింది. ఇండోనేషియాకు చెందిన వారు 38.1% పొదుపు చేస్తున్నారు. ఇండోనేషియాలోనూ వివిధ రూపాల్లో పొదుపు చేస్తున్నారు. ఎక్కువ శాతం ప్రముఖ బ్యాంక్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారని తెలిసింది. మూడో స్థానంలో రష్యా నిలిచింది. 31.7%తో రష్యా మూడో స్థానంలో ఉంది. సంపాదనలో ముందు స్థానాల్లో ఉండే అమెరికా పొదుపులో టాప్ లో లేకపోవడం విశేషం. అక్కడ జనాలు పొదుపుపై కంటే ప్రస్తుత సమయంలో ఆ డబ్బును వినియోగించడంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. పైగా వారసులకు అక్కడ ఆస్తులను, పొదుపు చేసిన డబ్బులను ఇవ్వాలనే ఆలోచన ఉండదు. కనుక అక్కడి వారు చారిటీతో పాటు ఎప్పటికప్పుడు సంపాదించిన డబ్బును ఖర్చు చేసే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ప్రతి రూపాయిని అవసరాల కోసం ఖర్చు చేయడంతో పాటు వ్యాపారాల్లో పెట్టుబడిగా వినియోగిస్తారని సర్వేలో వెల్లడైంది.